గోవింద 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 గోవింద. భారద్వాజకులోద్భూతం వేదాంతాచార్యపౌత్రకం సత్యనారాయణసుతం నృసింహగురుమాశ్రయే. శ్రీవేంకటాచలాధేశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. విశుద్ధవిజ్ఞానఘనస్వరూపం విజ్ఞానవిశ్రాణనబద్ధదీక్షం దయానిధిం దేహభృతాం శరణ్యం దేవం హయగ్రీవమహం ప్రపద్యే. పుణ్యాంభోజవికాసాయ పాపధ్వాంతక్షయాయ చ శ్రీమాన్ ఆవిరభూద్భూమౌ రామానుజదివాకరః. న చేద్రామానుజేత్యేష చతురాచతురక్షరీ కామవస్థాం ప్రవద్యంతే జంతవో హంతమాదృశాః. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాంగోదాం వందే శ్రీరంగనాయకీం వందే శ్రీరంగనాయకీం. ఓం నమో వెంకటేశాయ. తిరుప్పావై దివ్యవ్రతం 11వ రోజులోకి ప్రవేశించాం. 10 రోజులు పూర్తయింది. 11వ రోజు ఈనాడు 6వ గోపికని నిద్ర లేపబోతున్నాం. ముందుగా పాసురం యొక్క మాధుర్యాన్ని ఆస్వాదిద్దాం. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం கத்து கரவை கணங்கள் பலகரந்து செத்தார் திரளறிய சென்று செருச்செய்யும் குத்தமொன்றில்லாத கோவலர்தம் பொற்கொடியே புத்தரவுல்கள் புனமையிலே போதராய் சுத்தத்துத்தோழுமாரெல்லாரும் வந்து நின் முத்தம்பு ஹிந்து முகில் வண்ணன் பேர் பாட சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ எத்து குரங்கும் பொருள் ஏலோரும் பாவாய். ఆండాల్ దివ్య తిరువడిగళే శరణం. అద్భుతమైనటువంటి పాసురం ఈనాటి పాసురం. ఈనాడు లేపబోయేటటువంటి గోపిక కూడా అత్యంత విలక్షణమైనటువంటిది. ఇంతకుముందు గోపికలందరూ కూడా శ్రీకృష్ణుని కోసం వ్రతం చేసిన వాళ్ళు. మరి ఈనాటి గోపిక శ్రీకృష్ణుడు వ్రతం చేసి ఈమెను పొందాలనుకున్నాడట. అది ఈనాటి గోపిక గొప్పతనం. మనం భగవంతుడి వెంట పరిగెత్తడం కాదు, భగవంతుడు మన వెనకాల వచ్చేలా చేసుకోగలగాలి. అలా చేసుకున్న వాళ్ళు ఎవరు? వాళ్ళు ప్రపన్నులు, భక్తులు కాదు. భక్తుల కన్నా ఇంకా 4 స్థానాలు ఇంకా ముందున్నాయి. భక్తుడు, ఆర్తుడు, దృప్తుడు, ప్రపన్నుడు, ఏకాంతి, పరమైకాంతి. ఇంతమంది ఉన్నారు. భక్తి తర్వాత ఇంకా ఎన్ని స్టెప్స్ ఉన్నాయి ముందు ముందు. భక్తి అనుకుంటున్నాం మనం. భక్తి చాలా చిన్నది. భక్తి కన్నా ప్రపన్నత్వం గొప్పది. అటువంటి ప్రపన్న కులానికి నిజమైనటువంటి యశోభూషణులైనటువంటి శ్రీమన్నమ్మాళ్ళు వార్లని ఈ పాసురం ద్వారా మనం స్మరించుకుంటాం ఇవాళ. ఏమిటి నాటి గొప్పతనం అంటే చెప్తున్నారు. కత్తు దూడలను ఈనినటువంటి కరవై పశువులుట. అంటే దూడలను ఈనేటటువంటి వయస్సులో ఉన్న పశువులంటే యవ్వనంలో ఉన్నటువంటి పశువులు అంటున్నారు. కణంగల్ ఎన్ని తెలియదు, అనంతం, అనేక సమూహాలు చెప్పుకుంటున్నాం మనం. ఆనాడు శ్రీకృష్ణ పరమాత్మ అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు భగవంతుడు ఆయన ఈ భూమి మీద వచ్చి అవతరిస్తే ఆయన సమస్తమైన సంపద వచ్చి ఈ రేపల్లలో ఆవులు దూడలుగా వచ్చి కూర్చున్నాయి. ఈ
తిరుమల క్షేత్రంలో ఉన్నటువంటి పర్వతాలు, గుట్టలు, కొండలు, రాళ్ళు, చెట్లు, చేమలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉండేటటువంటి జంతువులు, పక్షులు మొదలైనవన్నీ కూడా మహర్షులు, ఋషులు, యోగులు, అనంతకోటి దేవతలు అందరూ వచ్చి ఇక్కడ వచ్చి కూర్చున్నారు. ఎందుకని ఆయన వచ్చి ఇక్కడ నుంచున్నాడు కాబట్టి. అట్లా ఆనాడు శ్రీకృష్ణుడు రేపల్లెలో అవతరిస్తే ఆ రేపల్లె మొత్తం సంపదతో నిండిపోయిందిట. ఏమిటి సంపద? ఒకనాటి సంపద అంటే మనకి నాటి సంపద అంటే బీరువాల్లో ఉంటుంది అనుకుంటున్నాం. కాదు, సంపద అంటే ఆవులు, దూడలు, ఇవే సంపద ఒకనాడు వాళ్ళకి. ఎందుకంటే ఆ యాదవ కుల శ్రేష్ఠులకి ఇంతకంటే గొప్పదైన సంపద అక్కర్లా, మిగతావన్నీ వాళ్ళకి తుచ్చం. ఆవులు, దూడలు, గేదెలు ఇవే వాళ్ళ సంపద, అంతే. ఎన్నున్నాయో తెలియదు. డప్పాల కణంగల్ ఎట్లాంటి వాళ్ళు ఎంత మృదువైనటువంటి మనస్సు, ఎంతనైనటువంటి సున్నితమైన స్వభావం కలిగిన వాళ్ళు ఈ యాదవులు. ఆనాటి యాదవులందరూ కూడా అంతే కఠినమైనటువంటి వాళ్ళు. సెత్తార్ తిరలజియ సెన్రు సెరు చెయ్యం. ఇదండి నిజమైనటువంటి పురుషత్వానికి నిదర్శనం. ఏంటో తెలుసా? ఒకతను మగవాడు అని నిరూపించుకోవాలంటే ఎదుటవాడు తన మీద దాడి చేయాలి అనటానికి ముందే వాడిని దాడి చేయగలగాలట. అది లక్షణం అంట. శత్తార్, శత్రువులైనటువంటి వాడిని ఎవరినో జాగ్రత్తగా గుర్తించాలి. ఎవరిని పడితే వాడి మీద దాడి చేయకూడదు. తనకి హాని కలిగించగలిగేవాడు వీడు అని తెలుసుకుని వాడు దాడి చేయడానికి ముందే ప్రతిదాడి చేసి వాడిని ఓడించగలగడం, ఇదే పురుష లక్షణం. అటువంటి లక్షణం కలిగినటువంటి గోపకులట వీళ్ళు సౌజన్యంలో సౌజన్యం, అలాగే కఠినత్వంలో కఠినులు కూడా. రెండు రకాల వాళ్ళట వీళ్ళు. సెత్తార్ సెన్రు తిరల సెరు చెయ్యం తిరల అజియ. వాళ్ళ బలం నశించేంత వరకు వాళ్ళని కొడుతూనే ఉంటారు వీళ్ళు. ఒక దెబ్బ కొట్టేది లేరు వాళ్ళు. కొట్టారా ఎదుటివాడు బలం పోయేంత వరకు కొడుతూనే ఉంటారు. లేరా ఎదుటి వాళ్ళ పాదాలనే ఆశ్రయిస్తారు. రెండు రకాల వాళ్ళు వీళ్ళుట. అటువంటి గొప్పవాళ్ళు ఆనాడు రేపల్లలో ఉన్నటువంటి యాదవ కులంలో ఉన్న వాళ్ళందరూ అన్నారు. కొత్త మందిల్లాద కోవలర్థం పొర్కొడియే. ఇంత గొప్పదైనటువంటి ఆ రేపల్లెలో, ఆ గొల్ల కులంలో, ఆ యాదవ కులంలో ఈమె ఎట్టాడితే పొర్కొడియే, బంగారు తీగ. ఆనాడు చెప్పుకున్నాం 5 లక్షల ఇళ్ళు ఉన్నాయట. 5 లక్షల ఇళ్లలో ఉన్నటువంటి 5 లక్షల మంది ఆడపిల్లలకి ఒక ఆమె ఈమె. 100 మంది ఉన్నటువంటి క్లాసులో ఒక్కడే ఉంటాడు ర్యాంకర్. ఇప్పుడు ర్యాంకులు ఎవడు పడితే వాడికి ఎట్ట పడతాయి, ఎంతమంది ఒకటి వస్తూనే ఉంటాయి. అట్లా ఉండేది కాదు. ర్యాంక్ అంటే ఒక్కడికి వచ్చేదే ర్యాంక్ అంటారు దాన్ని. గొప్పవాడు ఒక్కడే ఉంటాడు. నెంబర్ 1 అనేది ఒకటి. 1 అంటే ఒకటే, రెండోది కాదు. అట్లా ఈనాటి గోపిక బంగారు తీగ వంటిదిట. ఆ ఊళ్ళో ఆడపిల్లలు లేరా అంటే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆడపిల్లలందరూ శ్రీకృష్ణుడి కోసం తహతహలాడారు. ఈమె ఎట్టాగారు శ్రీకృష్ణుడు తన కోసం వ్రతం చేసుకుని తన దగ్గరికి వచ్చి కూర్చున్నట్ట. అంతటి గొప్పది అంటున్నారు. పొర్కొడి ఏమిటి ఈమె యొక్క గొప్పతనం అంటే ఈమె యొక్క శారీరక అందమే కాకుండా మానసిక అందం కూడా గొప్పదండి. ఈనాటి గోపిక యొక్క మానసిక వైభవాన్ని చెప్పారు, గుణములను చెప్పారు. బంగారు తీగ వంటిది పొర్కొడి అంటున్నారు. అంతేకాదు పుత్తరవుల్ పునమయ్యలే పుత్తు అరవు అల్లు కుల్లు. పుట్టలో ఉన్నటువంటి పాము పుట్టలో ఉన్నప్పుడు ఎంతో దగదగ మెరిసిపోతూ ఉంటుంది. బయటకు వచ్చి మట్టిలో తిరిగి, నీళ్లల్లో తిరిగి, చెత్తల్లో తిరిగి దాని శరీరం చెత్తగా ఉంటుంది. అలాంటి పాము కాదుట. పుట్టలో ఉన్నప్పుడు దగదగా మెరిసిపోతూ ఉంటుందట పాము. పుట్టలోని పాము అంటారు. అది చాలా శక్తివంతంగా ఉంటుందిట. పడగ విప్పి ఉంటుందిట. పుట్టలో పాము పడగ విప్పి హాయిగా ఉంటుందిట లోపల. అట్లా పుత్తు అరవు అల్లు కుల్. ఇక్కడ చూడండి, గోపికలు ఆడపిల్లలు, గోదాదేవి ఆడపిల్లలు. వీళ్ళు ఎంతండి వయసు? 6-7 ఏళ్ల పిల్లలు వీళ్ళు. ఈ ఆడపిల్లలు లోకంలో ఒక ఆడపిల్ల మరొక ఆడపిల్లని గొప్పగా పొగడటం అనేటటువంటి ఉండదంటారు. కానీ అలా ఉండాలంటారు. అదే అసలు నిజమైనటువంటి లక్షణంట. ఒక స్త్రీ పక్కన స్త్రీని గౌరవించగలగాలి, ఆమె యొక్క గొప్పతనాన్ని చెప్పగలగాలట. అట్లా ఒక స్త్రీ మరొక స్త్రీ యొక్క సౌందర్యాన్ని పొగుడుతుందా ఎక్కడన్నా లోకంలో? పొగడాలి. ఇదిగో ఇక్కడ పొగుడుతున్నారంటున్నారు. పుత్తు అరవు అల్లు కుల్. ఆమె యొక్క నితంబ భాగం అంటే వెనకాల ఉండేటటువంటి ఆ భాగంట ఆమెకు ఎలా ఉంది? పడగ విప్పినటువంటి పుట్టలో పడగ విప్పిన పాము వంటి అందం కలిగిన దానా అంటున్నారు. ఆమె యొక్క ఆ వెనకాల భాగం యొక్క అందం ఎలా ఉంది అంటున్నారు?
పుట్టలో పాము పడగ విప్పితే ఎంత అందంగా ఉందో అలా ఉందిట. అంటే ఆమెను స్తోత్రం చేశారు, రాకపోతే ఆమెను కొంచెం ఎంత అందంగా ఉన్నావంటే చాలు పొంగిపోతుందిట లోపల గోపిక. కాబట్టి పుట్టలోని పాము పడగ విప్పినటువంటి పాము యొక్క ఎంత సౌందర్యమో ఆ పాముకి, అంతటి అందమైన నితంబము అంటే వెనకాల పిరుదుల భాగం కలిగిన దానా అని కీర్తిస్తున్నారు ఆమెని. పునమయిలే, అంతేకాదు పునమయిలే నెమలిట. నెమలి ఎన్ని రంగులుగా ఉంటుందో తెలుసా? దాని కంఠం ఒక రంగు, శరీరం ఒక రంగు, పింఛములు ఒక రంగం, కళ్ళు ఒక రంగు, ముక్కు ఒక రంగు, పైన ఇంకో పింఛం ఇంకో రంగు, రంగులు రంగులు రంగులుగా అందంగా ఉంటుందిట నెమలి. అట్లాంటి పునమయిలే అడవి నెమలి, జాతి నెమలి అంటారు. పిచ్చి పిచ్చి నెమళ్ళు ఉన్నాయి, అవి కాదు. జాతి నెమలి ఎంత అందంగా ఉంటుందో, రకరకాల రంగుల్లో ఉంటుంది అది. అట్లా అందమైనటువంటి శరీర సౌందర్యం కలిగిందానా అంటున్నారు. కాబట్టి లోపల ఉంది, సరే ఆహా నన్ను ఎవరో బాగా వీళ్ళు చక్కగా పొగుడుతున్నారే అని ఆనందంతో అందరు వచ్చారా, సొత్తొత్తొమారెల్లారం వందు. ఏమ్మా మన వాళ్ళు అందరు వచ్చారా, ఇంకా రావాలా అన్నదిట. అందరు వచ్చారమ్మా, ఎల్లారం వందు. నిన్న మనం రాత్రి మనం అక్కడ మాట్లాడుకుని రేపొద్దున కృష్ణుడి ఇంటికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎవరున్నామో అందరం వచ్చామమ్మా అన్నదిట. నేను మొత్తం బుహుందు నీ ఇంటి దగ్గరకు వచ్చి నుంచున్నాం. కాబట్టి చలి, అసలే మంచు, చీకటి, చలి, ఆడపిల్లలం, అందులో తలస్నానం చేసాం, అందులో తల కూడా ఆరబెట్టుకోవాలా, ఇంకా తల కూడా ఆరలా, ఇన్ని ఇబ్బందుల్లో మీ ఇంటికి వచ్చి నుంచున్నామమ్మా అంటోంది. కాబట్టి మీ ఇంటికి వచ్చి నుంచున్నాం. నేను మొత్తం పుహుందు. ఎవరి గురించి, దేనికోసం వచ్చాం మనం ఎందుకు వచ్చాం? ముగిల్వಣ್ಣన్ పేర్పాడ, ఆ మేఘవర్ణుడైనటువంటి భగవానుడుట. భగవానుడికి మేఘానికి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయంటారు పూర్వాచార్యులట. కాబట్టి ఆ ముగిల్వಣ್ಣన్ మేఘవర్ణుడైనటువంటి కృష్ణుట. మేఘవర్ణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మేఘం నల్లగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. వర్షం కురిపిస్తే చల్లని వర్షాన్ని కురిపిస్తుంది. అట్లా భగవానుడు కూడా చల్లనైనటువంటి వాట. ఆయన కఠినం కలిగిన వాడు, సౌజన్యం కలిగిన వాడు. భక్తానుకంపయ, భక్తులను కాపాడటం కోసమే ఇక్కడికి వచ్చి ఈ 7 కొండల మీద నుంచున్నాడు ఆయన. మేఘవర్ణుడు, మేఘం ఎంత చల్లనైనటువంటిదో ఆయన కూడా అంతటి చల్లనైనటువంటి వాడు అన్నాడు. సిత్తాదే పేసాదే సెల్వ పెండాటి. ఏమ్మా ఒక మాట కూడా మాట్లాడటం లేదు, కనీసం చూడవు, మా వంక చూడవు, మాతో మాట్లాడవు. నువ్వు సెల్వ పెండాటి, సంపద కలిగిన దానివి, బాగా డబ్బు ఉంది కాబోలు నీకు. బాగా డబ్బుంటే ఏదైనా చెయ్యొచ్చు, డబ్బు లేనివాడు ఏమీ చేయలేడు. బాగా డబ్బుంటే ఎక్కడ ఏదైనా ఎలాగైనా అంతా చెల్లిపోతుంది. డబ్బు లేని వాడికి ఏం చెల్లుతుంది? జ్ఞానం కాదు కావాలి ఈ రోజుల్లో, డబ్బు కావాలి. డబ్బున్న వాడిని తీసుకెళ్ళి దేవుడి నెత్తి మీద కూడా కూర్చోబెట్టే రోజులు ఇవన్నీ. డబ్బు లేనివాడు నోట్లో మాటలున్నా వృధా, వాడు బ్రతుకు దండగా. అలా అయిపోయింది లోకం, ఏం చేయలేం. భగవానుడు అలాగే చూస్తున్నాడు. కాబట్టి సెల్వ పెండాటి, సంపన్నత కలిగిన దానివి. నీకు ఏమిటి సంపద? ఏ తుచ్చమైనటువంటి సంపదలు కాదు సంపద అంటే. ఏది సంపద అంటే భగవానుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. కాబట్టి మనం ఆయన కోసం వెంటబడటం కాదు భక్తి అంటే. ఆయన మన కోసం వెంటబడాలి. వీడొక్కసారి నా దగ్గరికి వస్తే చాలు అని ఆయన అనుకునేలా మనం ఉండగలగాలి. ఇదే భక్తి అంటే. భక్తి అంటే మనకి గుడికి వస్తే వచ్చేది అనుకుంటున్నారు భక్తి అంటే. అది ఒక రకమైన భక్తి. కానీ ఆయన మనని స్మరించుకోవటం. ఆనాడు కృష్ణావతారంలో ఆయనకి ఏం కర్మ అండి? ఏమి కర్మ ఆయనకి? ఎంత కర్మ చెప్పండి. ఆ పాండవుల కోసం రథసారథ్యం చేస్తాడా? ఒక కారు డ్రైవర్ ఏం చేస్తాడండి? ఊరికే కారులో ఉండి డ్రైవింగ్ చేస్తే సరిపోదు. కారు శుభ్రంగా తుడుచుకోవాలి, దాంట్లో పెట్రోల్ ఉందో లేదో చూసుకోవాలి, అందులో అన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి, బ్రేకులు చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. యజమాని ఎప్పుడు వస్తాడో చూసి తలుపు తీయాలి. వాడు వెళ్ళిపోగానే మళ్ళీ తలుపు వేయాలి, మళ్ళీ వాడు దిగేటప్పుడు తలుపు తీయాలి. ఇన్ని ఉంటాయి. డ్రైవింగ్ అంటే కేవలం సీట్లో కూర్చుంటే సరిపోదు, చాలా ఉంటుంది డ్రైవర్కి. అట్లా ఆయన సారథ్యం చేశాడు. ఇంకొక రహస్యం మనకి చెప్తారు పెద్దల పూర్వాచారులు. ఆ మహాభారత యుద్ధంలోట శ్రీకృష్ణుడు కింద కూర్చుంటాడు రథంలో, పైన అర్జునుడు ఎత్తులో కూర్చుంటాడు, కింద సీట్లో కృష్ణుడు కూర్చుంటాడు. ఎందుకని? రథం నడపాలి కదా.
అన్ని కోట్ల లక్షల మంది శబ్దంలో ఆ మహాభారత యుద్ధంలో పెద్ద ధ్వనులు, గోల గోల గోల. కృష్ణ ఇటెళ్ళు, కృష్ణ అటెళ్ళు అని చెప్తే వినపడుతుందా కృష్ణుడికి? మాట మాటికి వెనక్కి తిరగాలి. వెనక్కి తిరిగి డ్రైవింగ్ చేయగలరా ఎవరైనా? చేయలేం కదా. అందుకని ఏం చేసేవాట అర్జునుడు? కుడి పక్కకి వెళ్ళాలంటే కరెక్ట్గా అర్జునుడు పైన కూర్చుంటే అర్జునుడి కాళ్ళు కింద కృష్ణుడికి తగిలేలా ఉండేవిట. మీరు ఊహించుకోండి. అది కుడి పక్కకి వెళ్ళాలంటే కుడివైపు నడుము మీద తన్నేవాట కాళ్ళతో కృష్ణుడిని, ఎడం వైపు వెళ్తే ఎడం వైపు కాళ్ళతో కృష్ణుడిని తన్నేవాట అర్జునుడు. అప్పుడు రథం వెనక్కి తిప్పేట. అట్ట చేశాడు. అంతేగాని వెనక్కి తిప్పు అని చెప్తే ఏం వినపడుతుంది చెప్పండి కనుక మనకి? అంతటి కష్టపడ్డాట. అంతేకాదు ఆ గుర్రాలకి ఎప్పుడు వాటికి స్నానం చేయించేవాడు, వాటికి ఆహారం పెట్టేవాడు, వాటికి శుభ్రం చేసేవాడు. ఏం కర్మండి భగవంతుడికి? ఎందుకని? అర్జునుడి కోసం, నేను నీ శిష్యుణ్ణి, నేను నిన్ను రక్షించమని కోరుకుంటున్నాను అని అడిగాడు. కాబట్టి అది నిజమైనటువంటి భక్తి అంటే అది. కాబట్టి ఆ రకమైనటువంటి భక్తి కలిగిందాన సెల్వ పెండాటి అంటారు. నీ ఎత్తు కురంగం పొరుల్. ఇన్నిసార్లు మేము చెప్పినా కూడా నువ్వు లేవలేవట్లేదు తల్లి, లేవాలమ్మా అని ప్రార్థిస్తున్నాను ఈనాడు పాసురంలో ఉంటున్నారు. అంటే నోమునే నోచున్నారు, నోము నోచారు. ముందు గోపికలంతా కూడా నోము నోయటానికి బయలుదేరారు. ఇంకొక గోపికేమో మొదటి 4 గోపికలు నోము నోయటానికి బయలుదేరారు. ఈ 5వ గోపిక, నిన్న చెప్పుకున్న గోపిక నోము నోచేసిన ఫలం పొందేసింది. ఈనాటి ఈ 6వ గోపిక నోమనేదే నొయ్యకుండా, ఆమె నోము నోచకుండా ఆమె కోసం కృష్ణుడే తహతహలాడి కృష్ణుడు వ్రతం చేసి ఈమెను పొందాలనుకున్నాడట. అంతటి గొప్పదిట ఆమె. కాబట్టి శ్రీమన్నమ్మాళ్వార్లు ఆ ఆళ్వార్ తిరునగరి కురుఘాపురి అంటారు. ఆ తమిళనాడులో ఉన్నది కురుఘాపురి ఆళ్వార్ తిరునగరి. ఆ క్షేత్రంలో ఒక చింత చెట్టు కింద కూర్చునున్నాడు యోగ ధ్యానంలో. ఆయన ఏ క్షేత్రానికి రాలా, ఏ తిరుమలకి రాలా, ఏ శ్రీరంగానికి రాలా. కానీ అన్ని దివ్య దేశాలలో ఉండేటటువంటి ఆ మూలవర్లు, ఆ ప్రధానమైనటువంటి ఆ స్వామి ఎవరైతే ఉన్నాడో ఆ గర్భాలయంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆయన దగ్గరికి వెళ్ళారట. అయ్యా నా గురించి పాడవయ్యా, నా గురించి పాడవయ్యా అని. అలా పాడిందే తిరువాయ్మొഴി దివ్య ప్రబంధం. తిరువాయ్మొഴి, తిరువిరుత్తం, తిరువాసిరియం, పెరియ తిరువందారి అని 4 వేదాలకి సమానంగా 4 దివ్య ప్రబంధాలను అనుగ్రహించినటువంటి మహానుభావులు శ్రీమన్నమ్మాళ్వార్లు. మనం దేవాలయంలో నెత్తి మీద పెట్టుకునే సఠారి ఆయన రూపమే. కాబట్టి అటువంటి వైభవం కలిగిన గోపిక అంటున్నారు ఈరోజు. అంటే గోదాదేవి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా భగవంతుణ్ణి పొందడం కోసం బయలుదేరితే భగవంతుడు ఈమె కోసం సిద్ధంగా ఉన్నటువంటి గొప్ప. అంటే ఉపాయాధ్యవసాయ నిష్ట. ఎటువంటి ఉపాయాలు అక్కర్లా భగవంతుడిని పొందాలి అంటే ఇవన్నీ సామాన్యమైన మాటలే, కానీ ఏమీ అర్థం కాదు మనకి. సామాన్యమైన మాటలే ఇక్కడ మనం చెప్పుకునేవి, అవి కూడా మనకి తెలియని స్థితిలో ఉన్నాం మనం. కాబట్టి ఉపాయ అధ్యవసాయ నిష్ఠ అంటారు దాన్ని. ఆయన్ని పొందడం కోసం ఆయనే ఉపాయం అనేటటువంటి ధైర్యం మనకు ఉండాలి. కాబట్టి రూపం చేతను, గుణముల చేతను, కులం చేతను వైలక్షణ్యం కలిగినటువంటి గోపిక ఈనాడు అంటున్నారు మనకి. శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాట, యతః ప్రవృత్తిర్ భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణ తమభ్యర్చ సిద్ధిం విందతి మానవః. ఓ అర్జున, లోకంలో మానవులు గొప్పవాళ్ళు ఎప్పుడవుతున్నారో తెలుసా? స్వకర్మణ తమభ్యర్చ. వాళ్ళ పనులు చేసుకుంటూ నన్ను ఆరాధిస్తారట. వాళ్ళ పనులు మానేసేసి ఆరాధిస్తే ఆయనకేం కర్లా పోవతలకి అంటారట ఆయన. వాళ్ళ స్వకర్మానుష్ఠానం, స్వవర్ణ ధర్మాశ్రమ ఆశ్రమ ధర్మాలను పాటించుకుంటూ, ఎవరి వర్ణం వాళ్ళది, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణములన్నీ కూడా వాళ్ళ వర్ణ ధర్మాలు పాటించుకుంటూ ఆయన తలుచుకుంటే ఆయనకి ఇష్టం. అవన్నీ వదిలేసేసి ఆయనే కావాలని పట్టుకుంటే ఆయనకి ఇష్టం ఉండదు అంటున్నారు. కాబట్టి ఎవరి కారణం చేతనైతే సమస్తమైనటువంటి చేతనాత్మకమైన ఈ ప్రకృతి నడుస్తోందో ఆయన యొక్క సర్వవ్యాపకుడైనటువంటి ఆయనను నిరంతరం తన కర్మలను తాను చేసుకుంటూ ఆరాధించుకునేవాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి శ్రీకృష్ణ పరమాత్మ 3వ అధ్యాయంలో కర్మలను వదిలేసేయి అన్నాడు కదా. అంతేకాదు
కర్మలను చేయి అన్నాడు, కర్మను వదిలేయి అన్నాడు. కర్మలను వదిలేయటం అంటే కర్మ చేసే పని మానేయమని కాదు, పనిలో ఫలాధ్యవసాయ బుద్ధిని వదిలేయాలి. ఈ పని చేస్తే నాకేమిటి అనే భావన లేకుండా పని చేస్తే ఆ పని ఫలాన్ని ఇస్తుంది. పని చేయడానికి ముందే ఫలాన్ని ఆశించామనుకోండి, పని పోతుంది, ఫలము పోతుంది, రెండూ పోతాయి అంటున్నారు మనకి. కాబట్టి అటువంటి లక్షణం కలిగినటువంటి ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా గొప్ప కర్మానిష్ఠులు. వాళ్ళు పొద్దున్నే లేవగానే ఆడవాళ్ళు ఏం చేస్తారు, నిద్ర లేవగానే చక్కగా చెప్పుకున్న వెనకాటి పాసురంలో వచ్చింది, చక్కగా పాలు పెరుగు చిలుకుంటారు పొద్దున్నే. మన మగవాళ్ళు ఏం చేస్తారు, ఆవులను శుభ్రం చేసుకుని వాటిని చిన్న కొట్టాల్లోకి పంపించి పాలు పితుక్కోవటం ఇలాంటివన్నీ చేస్తారు మగవాళ్ళు. సో స్త్రీలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, మగవాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. స్వకర్మ నిష్ఠా జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళ జాతి పోషణ ఏంటి, వాళ్ళ జాతి లక్షణం ఏంటి, వాళ్ళకి పశు పోషణ, ఆవుల్ని మేపుకోవటమే తప్ప. కాబట్టి ఈనాటి గోపిక పెద్దల యొక్క దారిలో వెళ్ళేది. వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు, మన ఇంట్లో మనం ఏం చేసామో మన పిల్లలు అదే చేస్తారండి. మనం సరిగ్గా సక్రమంగా ఉంటే మన పిల్లలు సక్రమంగానే ఉంటారు. కాబట్టి వాళ్ళ ఊళ్ళో పెద్దలందరూ ఏ పనులు చేస్తారో పిల్లలు అదే పని చేస్తారు. ఆ ఇంట్లో చెప్పుకున్నాం కదా మనం, ఆ పాలు చిలికెడతా ఇరవంకేటిలయో, పాలు చిలికేటప్పుడు ఆ శబ్దాన్ని విన్నాం కదా. ఏమిటి, ఆ కవ్వం చిలికే శబ్దమే కాదు, ఆ గోపిక స్త్రీలు, ఆ మహిళలు పాలు చిలుకుతూ కృష్ణ గోవింద మాధవ మధుసూదన ఇవే వాళ్ళకి నోట్లో ఇంక మాటలు రావు. అది గొప్పతనం వాళ్ళకి. అట్లా భగవన్నామస్మరణ వీళ్ళు చేసుకుంటే, ఏంటమ్మా చేస్తున్నావు అంటే, గోవింద నామస్మరణ చేసుకో అని పిల్లలకి చెప్పాలి. రోజు పొద్దున్నే స్నానం చేసి ఒక 2-3 శ్లోకాలు భగవంతుడికి చదువు, దీపం పెట్టి దేవుడికి దండం పెట్టుకో అని చెప్పేటటువంటి పెద్దలే నిజమైన పెద్దలు, వాళ్లే తల్లిదండ్రులు. అటువంటి పిల్లలే బాగుపడతారు. రోజు చెప్పాలి పిల్లలకి, స్నానం చేసి దేవుడి దగ్గర దీపం పెట్టు, 2 శ్లోకాలు చదువు, భగవద్గీత చదువు, రామాయణం చదువు, విష్ణు సహస్రనామాలు చదువు, గోవింద నామాలు చదువు అని చెప్పాలండి. అలా చెప్పే పెద్దవాళ్ళు వాళ్ళు ఆ రేపల్లలో, వాళ్ళ పిల్లలు అలాగే ఉంటారు. అంతటి గొప్పతనం కలిగినటువంటి అటువంటి గోపికలందరిలో కంటే అటువంటి పిల్లల్లో కూడా నెంబర్ 1 ఈనాటి పిల్ల అంటున్నారు. అందుకని ఏమంటారు తెలుసా, నిజమైనటువంటి యోగం ఏమిటో తెలుసా, మనకి యోగం లేదండి అంటుంటారు. ఏమిటి యోగం అంటే, యోగ కర్మసు కౌశలం, మనం చేసే పనిలో శ్రద్ధే నిజమైన యోగం. అదే యోగానుష్ఠానం అంటే ఎక్కడో కొండల్లోకి వెళ్ళిపోయావు మూల కూర్చుని ముక్కు మూసుకుని జపం చేయటం కాదు యోగం అంటే. అది ఒక మార్గం. ఇది మన పనులు మనం చేసుకుంటూ ఏ పని చేసుకున్నా కృష్ణ 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 గోవింద 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 రామ 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 హరి హరి ఇది అనుకుంటూ చేయాలి. ఏ పని చేసుకున్నా అప్పుడు ఆ పని పుణ్యవంతం అవుతుంది. అదిగో ఆ ధర్మం కలిగినటువంటిది ఈ గోపిక అంటున్నారు ఆవిడ. అందుకనే శ్రీకృష్ణుడికి ఈవిడంటే ఇష్టంట. కాబట్టి ఐశ్వర్యవంతురాలైన గోపిక అంటున్నారు. ఐశ్వర్యం 2 రకాలు, లౌకిక ఐశ్వర్యం, అలౌకిక ఐశ్వర్యం. అలౌకికమైనటువంటి భగవన్నామానుసంధానం ఒక ఐశ్వర్యం, లౌకికంగా బ్రతకటానికి ఉండేటటువంటి ఐశ్వర్యం ఒక ఐశ్వర్యం అంటున్నారు. కాబట్టి విహిత కర్మానుష్ఠానం చేసుకుంటూ వాటి యందు ఏ రకమైన ఫలాపేక్ష లేకుండా భగవద్ ఆజ్ఞతో జీవించటమే నిజమైనటువంటి ధర్మం. మనం చేసే పనులు 2 రకాలుగా ఉంటాయి అంటున్నారు. మొట్టమొదటిది భరతుడు లాంటి వాడు. భరతుడు ఏం చేశాడు, అన్నగారు రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపోతే రాజ్యం చేయమని చెప్తే నుంచుని, ఎంత బాధాకరం అండి. భరతుడు ఎంత గొప్పవాడో తెలుసా. భరతుడుట రాముడితో తాను సమానం కాదు అని నిరూపించడం కోసం ఎన్నో పాటలు పడ్డాడంటారు మనకి పూర్వాచార్యులు. భరతుడుట రాముడు నేల మీద నడుస్తున్నాడు, రాముడు నేల మీద పడుకుంటాడు అని చెప్పి తను అదే నేల మీద పడుకోడు. రాముడు ఎక్కడ అడవుల్లో ఉన్నాడు, భరతుడు ఎక్కడ అయోధ్యలో ఉన్నాడు. కానీ ఏం చేశాడు భరతుడు, ఒక భూమిని తవ్వించి 6 అడుగులు ఇంత పెద్ద గొయ్య తవ్వించి ఆ గోతలో పడుకునేవాట రోజు. ఎందుకని, రాముడితో సమానంగా నేల మీద పడుకోకూడదు, ఎందుకంటే రాముడి కన్నా నేను తక్కువ వాడిని. అదే భరత నిష్ఠ అంటారు మనకి. కాబట్టి ఆయనే కోతులడియార్, తీతిలడియార్, ఏ చెడు లేనటువంటి దాసుడుట. కోతు అంటే కనుక దోషం, దోషమే లేనటువంటి వాళ్ళు ఎవరు, లక్ష్మణుడుట. ఆయన 2వ వాట. తనకిష్టమైన కర్మలన్నీ పక్కన పెట్టేసి భగవంతుని యొక్క సేవలోనే జీవితాన్ని
అదేంటన్ని గుళ్ళల్లో అన్ని చోట సీతారామ లక్ష్మణుడి విగ్రహాలు ఉన్నాయి, కానీ ఏ గుళ్ళోనే భరతుడి విగ్రహం ఉందా రాముడి పక్కన? అది భరతుడు కోరుకున్నాడు, నాకు విగ్రహాల పక్కన రాముడి పక్కనే నేను ఉండను, ఎందుకంటే నేను రాముడు సమానం కాదు, రాముడికి దాసుడిని. దాసుడు అనేవాడు ఎప్పుడు పాదాల దగ్గర ఉంటేనే వాడు దాసుడు, అంతేగాని పక్కన కూర్చుని ఒళ్ళో కూర్చుని నెత్తి మీద కూర్చుంటే దాసుడు అవడు వాడు. కాబట్టి భరతుడు శ్రీరామచంద్రుడికి దాసుడుగా భావించుకున్నట్టు, అదిగో అటువంటి దాస్య లక్షణం కలిగింది ఈనాటి గోపిక. అందుకనే స్వామి తన దగ్గర, అందుకనే అంతేకాదుట. మరి అటువంటి భరతుడు కూడా దాసుడుగా ఉన్నవాడు శత్రుఘ్నుట. శత్రుఘ్నుడు ఇంకా గొప్పవాట. ఏమిటి? తన అన్నగారికి అన్నగారైనటువంటి రాముడి మాట వినట్ట, భరతుడు మాట వింటాట శత్రుఘ్నుడు. మధుర కవి ఆళ్వార్, శ్రీమన్నమ్మాళ్వార్ల యొక్క దాసులుట మధుర కవి ఆళ్వార్. వేరండ్రున్నానరియేం వేదంతమిషేదం ఆరంచట గోపన్. మధుర కవి ఆళ్వార్ అని ఒక భక్తులు, నమ్మాళ్వార్లకి యొక్క భక్తులు అనమాట. నాకు భగవంతుడు నామంతా కూడా నా పని లేదు, వేదాలను తమిళంగా మార్చినటువంటి ఆ మారన్, ఆ శటగోపులు అనేటువంటి శ్రీమన్ నమ్మాళ్వార్ల శ్రీపాదాలు తప్ప నాకు ఇంకా ఏం అక్కర్లేదు పొమ్మన్నట మధుర కవి ఆళ్వార్లు. అట్లా భరతుడు రాముణ్ణి సేవిస్తే, భరతుడు రాముణ్ణి సేవిస్తే శత్రుఘ్నుడు భరతుడిని సేవించాటండి. ఇది సంప్రదాయం అంటే. భగవంతుని యొక్క భక్తులను ఆశ్రయించాలి, అప్పుడు భగవంతుడు ఇష్టపడతాడు. ఇది అసలైనటువంటి సంప్రదాయం అంటారు. అటువంటి గొప్పదిట ఈనాటి గోపిక ఆ భరతుడు లాంటిది అంటున్నారు. అంతేకాదుట ఇక్కడ ఇంకొక రహస్యం ఉంది. లోకంలో ఒక పురుషుడు స్త్రీ అందాన్ని పొగడటం గొప్ప ఏం కాదు. విభిన్నమైనటువంటి వ్యతిరేకమైనటువంటి వాళ్ళు కాబట్టి, వ్యతిరేక లింగ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి ఒక పురుషుడు స్త్రీ సౌందర్యాన్ని పొగడటం గొప్ప ఏం కాదు, అది లోకధర్మం. కానీ ఒక స్త్రీ అందాన్ని పొగడటం గొప్ప. ఏముంది? స్త్రీ అందాన్ని స్త్రీ పొగడటంలో గొప్ప ఉందంటే అక్కడే ఉంది గొప్ప. ఒక స్త్రీ మరొక స్త్రీ సౌందర్యం పొగడటమే గొప్పట. ఒక పురుషుడు మరొక పురుషుడిని ఎంత అందంగా ఉన్నావు అని ఎప్పుడు అనడు, ఏనాడు అనడు. అలా అనగలగాలట. అలా అనిపించుకున్నవాడు ఎవరు? శ్రీరామచంద్రుడు. పుంసాం దృష్టి చిత్తాపహారిణం పుంసాం మోహన రూపాయ. మగవాళ్ళకు కూడా మోహనం కలిగించాట శ్రీరామచంద్రుడు. ఆ దండకారణ్యంలో 16,000 మంది మహర్షులు శ్రీరాముడి దగ్గరికి వెళ్ళి, స్వామి ఒక్కసారి నిన్ను ముట్టుకుంటా, ఒకసారి నీకు ఒక చుంబనం పెడతా, నిన్ను ఆలింగనం చేసుకుంటా, నిన్ను ఒక్కసారి అలా ముట్టుకుంటే చాలని ఆనందపడదాం అనుకున్నారట. కానీ ఏం చెప్పాడు రాముడు? నేను ఏకపత్ని వ్రతుణ్ణి, ఈ జన్మ కాదు, మీకు ఇంకొక అవకాశం ఇస్తానన్నట్ట. అట్లాగే ఆ రకమైనటువంటి ఒక స్త్రీ సౌందర్యాన్ని మరొక స్త్రీ పొగడటం. కాబట్టి బయట గోపికలు లోపల ఉన్నటువంటి గోపిక సౌందర్యాన్ని కీర్తిస్తున్నారు అన్నారు. కత్తుక్కరవై కణంగళ్. అసలు విషయం ఇప్పుడు మొదలు పెట్టుకుంటున్నాం మనం. ఆ ఊళ్ళో దూడలను ఈనిన ఆవులట అంటే ఏంటి? యౌవనంలో ఉన్నటువంటిది. యవ్వనంలో ఉన్న వాళ్ళకే సంతానం కలుగుతుంది. ఆవులన్నీ కూడా యవ్వనంలో ఉన్నాయట. ఎందుకు యవ్వనంలో ఉన్నాయి అంటే ఆ పరమపదం చెప్పుకున్నాం మనం మొదటి పాసురంలో, వైకుంఠం అని. ఆ వైకుంఠంలో ఉన్న వాళ్ళందరూ చాలామంది ఉంటారు. వాళ్ళందరూ 25 సంవత్సరాల నవయవ్వనంట వాళ్ళకి. మరి 25 అంటే 24 వచ్చి ఉండాలిగా, మరి 25 వస్తే 26 రావాలిగా, రాదుట అక్కడ. అంతే, అది ఆయన నియమం. ఇది ఎట్లా కుదురుతుంది అన్నారు ఒక ఆయన. ఏం స్వామి 24 వస్తే కదా 25 రావాలి, 24 రాకుండా 25 అట్ట చెప్తారు వాళ్ళకి? 25 సంవత్సరముల నవయవ్వనంలో ఉంటారట వాళ్ళు. అది ఆయన సంకల్పం. అది ఎట్లాంటిది? ఒక చిన్నపిల్లవాడు ఆడుకుంటూ మట్టి, రాళ్ళు, ఆకులు, ఇంకా ఏవో చెత్త చెదారం పెట్టుకుని ఇది పప్పు, ఇది కూర, ఇది అన్నం అని ఆడుకుంటాట. ఇది పప్ప, ఇది మట్టిరా అని ఎవడు వెళ్ళి ఆ పిల్లాడికి చెప్పడు. చెప్తే పోరా అంటాడు వాడు. ఎందుకని? వాడి జ్ఞానానికి అదే గొప్ప. అది వాడి సంకల్పం. ఒక చిన్న అణువు రూపంలో ఉండటం మానవుడికే, బాలుడికే ఇంత సంకల్పం ఉంటే అనంతకోటి బ్రహ్మాండాల నాయకుడైనటువంటి భగవానుడికి ఎంత ఉండాలి సంకల్పం? అది ఆయన సంకల్పం అంటారు. అందుకనే నిరంకుశ స్వాతంత్ర్యం కలిగినటువంటి వాడు, సత్యకామ సత్య సంకల్పాది అనంత కళ్యాణ గుణోపేతుడు భగవానుడు. అలా పెట్టుకున్నాడు ఆయన నియమం, పరమపదంలో అలా పెట్టుకున్నాడు. అట్లా అందరూ కూడా నవయౌవనంలో ఉంటారట వాళ్ళు. అంతేకాదుట, ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు దశరథుడికి పుట్టాడో అప్పుడు దశరథుడు తనని తాను యౌవనంలో ఉన్నట్టు భావించాట. అప్పటికే కొన్ని వేల సంవత్సరాలైంది దశరథుడు పుట్టి.
ఎప్పుడో 60,000 సంవత్సరాల తర్వాత ఎప్పుడో పుట్టాడు దశరథుడికి శ్రీరామచంద్రుడు. కానీ అంత వయసు వచ్చినా కూడా దశరథుడు ఆహా మా అబ్బాయి పుట్టాడు అని చెప్పుకుని నేను కొత్తగా పెళ్ళి అయినటువంటి వాళ్ళు కొత్తగా పిల్లాన్ని పుట్టారని చూపించుకున్నట్టుగా ఆనందపడ్డాట. కాబట్టి యౌవనాన్ని తన శరీరం మీద ఆపాదన చేసుకున్నట దశరథుడు, పులకించిపోయాడట, ఆనందంతో పొంగిపోయాడట. అట్లా ఈ రేపల్లలో ఉండేటటువంటి ఆవులన్నీ పాలిచ్చేటటువంటి దూడలను కలిగినటువంటి ఆవులు అంటున్నారు. అట్లా ఆనాడు సీత కూడా అలాగే అనుకుందిట, అనసూయతో అంటోంది. ఎందుకని యవ్వనంలో ఉన్నటువంటి ఆ వైభవమే వైభవం అంటారు మనకి. ఆనాడు సీతమ్మ తల్లి కూడా ఏమంటోంది, పతి సంయోగ సులభం వయః దృష్ట్వా చ మే పిత. అనసూయమ్మతో చెబుతోంది, అమ్మా మా నాన్నగారు నాకు పతి సంయోగ సులభం వయః, భర్తతో కలిసి జీవించగలిగేటువంటి యోగ్యమైన వయస్సు చూసి నాకు పెళ్లి చేశారమ్మా అందుట. ఎంత వయసు అప్పుడు సీతమ్మకి? 8 ఏళ్ళు. 8 ఏళ్లకి పతి సంయోగ సులభం వయః అంటారు. ఎందుకని 8 ఏళ్లకే కన్య, అప్పుడు చేస్తేనే కన్యా వివాహం. 9 ఏళ్లకి రోహిణి అంటారు, 10 ఏళ్లకి గౌరీ అంటారు, 11వ ఏడు నుంచి రజస్వల అంటారు. కాబట్టి 8 ఏళ్లకు చేసే పెళ్ళే కన్యాదానం. కానీ ఇది కలియుగం, ఏది సరిగా ఉండాలో అది సరిగా ఉండదు, అంతే. కలియుగం అంటే అంతే, ఎవరు ఎలా ఉండాలో అలా ఉండరు, అదే కలియుగం. కాబట్టి 8 ఏళ్లకి వివాహం మా నాన్నగారు నాకు నిశ్చయం చేశారమ్మా అన్నదిట. అంతేకాదుట, తుల్యశీల వయోవృత్తాం తుల్య అభిజన సంపదాం రాఘవోర్హతి వైదేహి తం సేయమసిక్షణం. తుల్యశీల వయోవృత్తములతో రాముడికి సమానంగా తొలతూగినటువంటి సీతమ్మ అంటున్నారు. కాబట్టి ఆ రకంగా కన్యత్వంలో అంటే యౌవనంలో ఉన్నటువంటి రాజకుమారిని ఉన్నటువంటి రాజకుమారినే చూస్తారు తప్ప యౌవనంలో లేని రాజకుమారిని ఏ రాజకుమారుడు చూడట. అట్లా ఈ ఆవులు దూడలన్నీ కూడా అంత వైభవంగా ఉన్నాయి. ఎన్నున్నాయి ఇవి? ఈ ఆవులు దూడలు ఎన్నున్నాయో కూడా తెలియదుట. ఎన్నున్నాయి అంటే మనకి పలా అంటున్నారు. పల అంటే కనుక అనేకములు, లెక్కలేదు అంటున్నారు. ఎటువంటి పల అని చెప్తున్నారు? భగవానుని యొక్క గుణములు ఎన్ని? భగవద్ రామానుజులు శరణాగతి గర్జనలో మొదలుపెట్టారు. జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజ సౌశీల్య వాత్సల్య సౌందర్య సౌహార్దమార్ద సౌహార్ద గాంభీర్య మాధుర్య చాతుర్య స్థైర్య ధైర్య శౌర్య పరాక్రమ సత్యకామ సత్య సంకల్ప సకలేతర విలక్షణ అర్థి అలా చెప్పుకుంటూనే వెళ్ళారు. ఒక 10 లైన్లు ఒకటే వాక్యం. భగవంతుడి కళ్యాణ గుణాలు చెప్పి చివరిలో అనంత కళ్యాణ గుణనిధి దివ్యరూప అని వదిలేశారు ఆయన. ఇంకేం వారికి కూడా తెలియలేదు, భగవద్ రామానుజుల వారికి కూడా ఎన్ని కళ్యాణ గుణాలు భగవంతుడికి అని. అనంత కళ్యాణ గుణనిధి, ఒక మహాసాగరం అనేసారు, కళ్యాణ సాగరం. ఎన్ని గుణాలు భగవంతుడికి? చెప్పలేని గుణాలు అన్ని ఉన్నాయిట అక్కడ ఆవులు దూడలు అంటున్నారు. అంతేకాదుట, ఆనాడు హనుమంతుడు సీతమ్మతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఆమెకు నమ్మకం కలిగించాలి. ఏం చెప్తే ఆమె నమ్ముతుంది? ఆమె మనసుకు ఇష్టమైన మాట మాట్లాడితే నమ్ముతుంది. ఏమిటి ఆమెకి ఇష్టమైంది అంటే, వివాహం అయినటువంటి స్త్రీలు తన భర్త కన్నా తన యొక్క భర్త తండ్రి అయినటువంటి మామగారి విషయంలో భక్తి ఎక్కువగా ఉంటుందిట. ముందు మామగారికి గౌరవం ఇచ్చి తర్వాతే భర్తకి గౌరవం ఇవ్వాలి. ఇది నిజమైనటువంటి సంప్రదాయం అంట. ఆ రహస్యం తెలిసింది. ఎట్లా తెలిసింది ఆయనకి? సీతమ్మ వల్లే తెలిసింది. సీతమ్మ రావణుడితో అంతకుముందు ఏం చెప్పింది? ముందు రావణుడు వచ్చాడు, అమ్మాయి నన్ను నువ్వు ఇష్టపడాల్సిన నీకు ఇంకో దారి లేదు, రాముడు రాడు, నిన్ను ఎట్టాకు తీసుకెళ్ళలేడు, అసలు ఎక్కడున్నావో కూడా రాముడికి తెలియదు అంటే అప్పుడు చెప్తోంది, ఏదో అనుకుంటున్నావు రావణ, స్నుషా దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపిన. దశరథుడు అంటే తెలుసా? 10 దిక్కుల్లోకి రథాన్ని నడిపి, 10 దిక్కులు అంటే 8 దిక్కులు ఉన్నాయి. ఆకాశము, కింద లోకాలు, పైన లోకాలు, అన్ని లోకాల్లో అందరినీ జయించేశాట దశరథుడు. అందుకని దశరథుడు అని పేరు ఆయనకి. ఆ దశరథుడు అటువంటి పరమ పరాక్రమవంతుడైనటువంటి దశరథుడు, మా మామగారు ఏమనుకుంటున్నావో నువ్వెంత ఆయన ముందు అన్నదిట సీతమ్మ. కాబట్టి దశరథుడు గురించి చెప్తే ఈమెకు ఆనందం అన్నమాట అని తెలుసుకుని, విజ్ఞుడు జ్ఞాని కాబట్టి హనుమంతుడు ఏం చెప్తున్నాడు? ఆ చెట్టుపై నుంచి ఒక చిన్న రూపంలో ఏం చెప్తున్నాడు? రాజా దశరథో నామ రథ కుంజరవాజిమాన్. అనగనగనగా ఒక దశరథ మహారాజు అనే రాజు ఉండేవాడు. ఆయనకి అనేక వేల కోట్ల ఏనుగులు, గుర్రాలు, రథాలు ఉండేవి. ఆయన సమస్తమైనటువంటి దిక్కులలో ఉండే రాజ్యాలన్నీ గెలిచాడు. ఇంద్రుడికి యుద్ధంలో సహాయం చేశాడు. గొప్ప పరాక్రమవంతుడు అని చెప్పాట.
ఏమిటి, ఒక బొగ్గుల కుంపటిలో తామర పువ్వు పుట్టటమా? ఇది ఎక్కడి ఆశ్చర్యం? పెద్ద ఎడారిలో, కాళ్ళు కాలి మాడిపోయే ఎడారిలో ఒక చల్లని కుండలో నీళ్లు దొరికితే ఎలా ఉంటుందో అలా ఈ లంకలో 9 నెలల నుంచి బాధపడుతున్నటువంటి నాకు మా మామగారి గొప్పతనాన్ని చెప్పిన మహానుభావుడు ఎవరా అని ఒక్క దెబ్బకి ఆశ్చర్యపోయిందిట ఆమె. అట్లా ఆనాడు దశరథుడి యొక్క రాజ్యంలో ఎన్ని ఏనుగులో గుర్రాలో ఏమో తెలియదుట. అట్లాగే ఈ రేపల్లలో కూడా ఆవులు దూడలు ఎన్నో ఎవరికి తెలియదు. అంతేకాదుట, ఒక పూర్వాచారులు ఏం చెప్తున్నారు, మనలో ఎన్ని పాపాలు ఉన్నాయి మనకే తెలియదు, ఎన్ని జన్మల నుంచి ఎన్నెన్ని పాపాలు చేసుకుంటూ వస్తున్నామో మనకే తెలియదు. అన్ని ఆవులు అన్ని దూడలుట. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో రహస్యాలు మనకి నారాయణ శబ్దాన్ని గురించి మనకి చెప్పుకుంటూ వచ్చారు పాసురాల్లో. నిన్నటి పాసురంలో నా తత్తుడామిడ నారాయణుడు ఎవరు అంటే, నారములు నిత్య వస్తువులు అంటే ఏంటి, అనంతకోటి ప్రాణులన్నీ కూడా నిత్య వస్తువులు. అవెన్నో ఇక్కడ ఆవులు దూడలు అన్నున్నాయి అంటున్నారు. అట్లా బహూనాం జన్మనామంతి, స్వామి యొక్క అవతారాలు ఎన్నో కూడా ఆయనకే తెలియట. అర్జున, నా అవతారాలు నా లీలలు నాకే లెక్కలేవు, ఇంకా నీకేం గుర్తుంటాయి అన్నట అర్జునుడితో. అన్ని ఆవులు దూడలు ఉన్నాయట. ఏంటవన్నీ కూడా చెయ్యం. ఒక పాము కనబడితేట ఆ పాముని వెంటబడి అది ఎక్కడికి వెళ్తుందో చూసి దాని పుట్టలోకి వెళ్ళితే ఆ పుట్టని కొనుక్కొని ఆ పాముతో సహా పుట్టలో ఉన్నటువంటి పాములన్నీ సంహరించినట్లుగా ఒకానొక రాక్షసుడు వచ్చి సీతమ్మని ఎత్తుకుపోతే వాడు ఉండే చోటును కనుక్కుని వాడు వెళ్ళే చోటికి పెద్ద వారధిని కట్టి కొన్ని కోట్ల మంది వానరులతో వెళ్ళి వాడి లంకానగరాన్ని ఎవ్వడు ఒక మొగ పురుగనేవాడు లేకుండా చేసి అందరినీ వన్ బై వన్ ఒక్కొక్కళ్ళని సంహరించుకుంటూ వచ్చి చివరికి రావణాసురుని సంహరించాడట ఆయన. అది సెత్తార్ సెండ్రు చెయ్యం. వెళ్ళి శత్రువులను చంపడం అంటే అదిట బలం. కృష్ణుడికి శ్రీకృష్ణ పరమాత్మ ముందుగానే తెలియజేశాట, ఇదిగోరా నేను ఫలానా రోజు అష్టమ గర్భంలో పుట్టబోతున్నాను కాచుకో అని ముందుగానే సవాలు చేసినటువంటి ఆ సెత్తార్ తిర్రల్ బలం అంటారు. అది బలం అంటే శత్రువుని చెప్పి కొట్టాలి, ఎదుర్కొని కొట్టాలి అంటారట. ఎన్నిసార్లు రావణాసురుడి యుద్ధానికి వచ్చినా సరే అన్నిసార్లు వాడిని ఓడించి పోరా పో రేపొద్దునరా అని 11 రోజుల పాటు యుద్ధం చేశాట రావణాసురుడితో రాముడు. ఎందుకని రోజులు యుద్ధం చేయాలి, ఒకరోజు చేస్తే సరిపోదా అంటే రావణాసురుడు బలవంతా సర్వనాశనం అవటానికి 11 రోజులు పట్టింది. కాబట్టి సెత్తార్ అంటున్నారు. మరి ఈ ఊళ్ళో వాళ్ళకి శత్రువులు ఉంటారు. ఏమంటే ఆవులు పాలు పెరుగులు అమ్ముకునే వాళ్ళకి ఎవరైనా శత్రువులు ఉంటారా? పాలు అమ్ముకునే వాళ్ళు, ఆవులు అమ్ముకునే వాళ్ళు, పాపం పెరుగులు అమ్ముకునే వాళ్ళు అమాయకులు, వాళ్ళ కల్లా కపటం ఉండదు. వాళ్ళతో శత్రుత్వం ఏమిటి అంటారా అంటే వాళ్ళకి శత్రుత్వం కాదుట, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి శత్రువులు. శ్రీకృష్ణ పరమాత్మ రాయబారానికి వచ్చాడు. వస్తే విదురుడి ఇంటికి వెళ్ళాడు సాపాటికి. దుర్యోధనుడు పిలిచాడు. అదేంటని కృష్ణ మొన్ననేగా నాకు నారాయణ సైన్యం కొన్ని లక్షల మంది సైన్యాన్ని ఇచ్చావు, మరి అలాంటప్పుడు మా ఇంట్లో భోజనం చేయొచ్చు కదా నువ్వు అంటే, మన ఇద్దరం శత్రువులమా వెళ్ళు అన్నట. అదేమిటి మన ఇద్దరం శత్రువులమా, నేను ఎప్పుడు నీతో గొడవ పడలేదు, నువ్వు ఎప్పుడు నాతో గొడవ పడలేదు, నేను నిన్నేమనలేదు, నువ్వు నన్ను ఏమనలేదు, మన ఇద్దరం శత్రువులట్టావయ్యా అన్నట. అప్పుడు ఏం చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ, ద్విషదన్నం న భోక్తవ్యం ద్విషంతం నైవ భోజయేత్ పాండవాన్ ద్విషసే రాజన్ మమ ప్రాణాహి పాండవా. ఓ దుర్యోధన, ఎంత పిచ్చివాడివరా నువ్వు, ఏమనుకుంటున్నావు? శత్రువుడి ఇంటికి వెళ్ళకూడదు, శత్రువుల ఇంటికి పిలవకూడదు, వాడి ఇంటికి వెళ్ళి అన్నం తినకూడదు, వాడిని మన ఇంటికి పిలిచి అన్నము పెట్టకూడదు. ఎందుకని? నువ్వు నాకు శత్రువి అన్నట. ఎందుకు శత్రుత్వం తెలుసా? నీతో నాకు ప్రత్యక్షంగా శత్రుత్వం లేదు, నా వాళ్ళైన పాండవుల్ని నువ్వు శత్రుత్వంగా చూస్తున్నావు, అందుకు నువ్వు నాకు శత్రువు అన్నట. కాబట్టి భగవద్ భక్తులకి శత్రువులైన వాళ్ళు ఆయనకి శత్రువులు. అంతేగాని ఆయనకి ఎవరు? నమే ద్వేష్యోస్తి న ప్రియ సమోహం సర్వభూతేషు. ఆయన్ని తెలుసుకున్నవాడు, ఆయన తెలుసుకునేవాళ్ళు అందరూ ఆయనకి సమానమేట. అయితే ఆయన్ని ఆశ్రయించిన వాళ్ళకి ఇబ్బంది కలిగించే వాళ్ళంటే ఆయన కోపంట. ఆనాడు శ్రీరామచంద్రుడు తన కిరీటం పెట్టుకోవచ్చు కదా, ఎందుకు పెట్టుకోలేదు? తన కిరీటాన్ని పక్కన పెట్టి అడవుల్లో కష్టపడి పాపం ఆ సీతా సాధుని అమాయకురాలు ఆవిడ్ని అడవుల్లోకి తీసుకొని ఎండ కన్నెర్రగనటువంటి ఆమె స్త్రీ, ఆమె హంసతూలిగా తలపాల మీద ఉండాల్సిన ఆమెని అడవుల్లో ముళ్ళు రాళ్ళు గుట్టలు చెట్లు పుట్టలు లెక్క లేకుండా తిప్పాడు. పగలు రాత్రి ఎండావాన లెక్క లేకుండా ఆయన ఎవరి కోసం?
తనను ఆశ్రయించి ఇద్దరు రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. అయ్యా కాపాడయ్యా బాబు అని. ఎవరు? ఇద్దరు. ఒకడు విభీషణుడు, రెండో వాడు సుగ్రీవుడు. సుగ్రీవుడికి కిరీటం పెట్టాలి, అలాగే విభీషణుడికి కిరీటం పెట్టాలి. ఇక్కడ తమ్ముడు అన్న వల్ల బాధపడ్డాడు, అక్కడ అన్న తమ్ముడు వల్ల బాధపడ్డాడు. కాబట్టి సుగ్రీవుడు వాళ్ళ అన్న వల్ల బాధపడ్డాడు, ఇక్కడ విభీషణుడు వాళ్ళ అన్న వల్ల బాధపడ్డాడు. విభీషణుడికి కిరీటం పెట్టి సుగ్రీవుడికి కిరీటం పెట్టి అప్పుడు తను కిరీటం పెట్టుకున్నట. కాబట్టి తన యొక్క సుఖాన్ని కూడా పక్కన పెట్టుకుని పక్క వాళ్ళ సుఖం కోసం చూసేవాడే మంచివాడు. కాబట్టి భగవన్నామానుసంధానం చేసేటటువంటి వాళ్ళు ఎవరుంటారో, భగవద్ వైభవాన్ని ఎవరైతే కనుక చెప్పాలనుకుంటారో వాళ్ళకి ఎదురెళ్ళే వాళ్ళు భగవానుడికి శత్రువుట. అంతేగాని భగవంతుడికి ఎవరు శత్రువు ఉండడు అనేటటువంటి వాళ్ళకి ఏదో రకంగా ఆయన శిక్షించకుండా వదలడంటాడు. కాబట్టి ఆ రంగా సెత్తారు. ఎవరు శత్రువులు? భగవంతుని ఆశ్రయించిన వాళ్ళకి కష్టం కలిగించే వాళ్ళు శత్రువులు అంటున్నారు. కాబట్టి ఆనాడు అంగదుడు కూడా, అంగదుడు ఎవరు? వాలి కుమారుడు. ఆ అంగదుడు వచ్చి విభీషణుడు ఆకాశంలో నుంచి రాముడు శరణు వేడుతున్నాను అని చెప్తే అంగదుడు పరిగెత్తుకుంటూ రాముడి దగ్గరకు వచ్చి రామ మన శత్రువు వచ్చాడు అని చెప్పాడట. మనకి శత్రువు ఏంటయ్యా, మనకి శత్రువే లేరు కదా అంటే గనక ఆ శత్రువు ఎవరు అంటే విభీషణుట. రావణుడి యొక్క సోదరుడు కూడా వీళ్ళకి శత్రువే అయ్యాడట. కాబట్టి వచ్చి నుంచుంటే ఆయన ఏమన్నట, ఓరి పిచ్చివాడా, విభీషణుడు కాదురా, ఎదివా రావణ స్వయం. రావణుడు వచ్చినా నేను క్షమించి వదిలేస్తారా? ఇప్పటికిప్పుడు ఇంకా యుద్ధం మొదలవలేదు, యుద్ధ సన్నాహాలు మొదలవలేదు. అదిగో ఆ రావణాసుడికి బుద్ధి వచ్చి సీతమ్మని నాకు అప్పచెప్పినట్లయితే ఇప్పటికి కూడా రావణాసురుని ప్రాణాలతో వదిలేసి వెళ్ళిపోతా. విభీషణుడు రావటం ఏంటి, వాళ్ళ అన్నొచ్చినా కూడా నేను అతనికి ప్రాణదానం చేస్తానురా అన్నాడట. అది గొప్పతనం అంటున్నారు. ఆ రకంగా కుత్తమన్రెల్లారకోవలరదం పొరుకొడియే, అటువంటి దోషావహం లేనటువంటి ఆ గొల్ల కులంలో ఒక బంగారు తీగ లాంటిదానా. ఇక్కడ మనకి విశేషమైనటువంటి విషయాలను చాలా చెప్తున్నారు మనకి ఈ పాసురంలో ఉంటున్నారు. ఆ ఊరిలో ఉండే వాళ్ళందరికీ కూడా ఒక యోగ్యమైనటువంటి స్త్రీ అని చెప్పుకున్నాం మనం. తిరువాయిమెడి దివ్య ప్రబంధంలో కూడా నమ్మాళ్ళ వాళ్ళు కూవిక్కొళ్ళాయి వందందో ఎన్ పొల్లా కర్మాణిక్కమే ఆవిక్కోర్ భత్తు కొంబు నిండ్రలాల్ అరిగలిండ్రేన్నాన్. అద్భుతమైనటువంటి పాసురం అన్నమాట. భక్తితో వచ్చి స్వామి నేను నీవాడని అని కనుక ఒక్కళ్ళు కనుక అన్నట్లయితే వాళ్ళని పరిశుద్ధులను చేసి నా వాళ్ళుగా మార్చుకుంటాన్రా. ఒక విలక్షణమైనటువంటి పట్టుకొమ్మని విడవలేనట్టుగా, ఒక అందమైనటువంటి బంగారు తీగని విడవలేనట్టుగా వాళ్ళని నేను పట్టుకొంబు అన్నారు. పట్టుకొంబు, ఒక పట్టుకొమ్మ వలె వాళ్ళని నేను చూసుకుంటాను అంటున్నారట. కాబట్టి అటువంటి విలక్షణం కలిగినటువంటి వాళ్ళట. కోవలరదం పొరుకొడి, బంగారు తీగట. ఈ ప్రపన్న జన కులానికి వాళ్ళు ప్రపన్న జన కూటస్థులు నమ్మాళ్ళవార్లంటే. ఆళ్వార్ అనే శబ్దానికి అర్థమే శ్రీమన్నమ్మాళ్ళవార్లు. కాబట్టి ఆ శ్రీమన్నమ్మాళ్ళవార్లు ఏం చేశారు, ఆ కురుకాపురి అనే దివ్యదేశంలో చెట్టు కింద కూర్చుంటే 76 దివ్యదేశాలలో ఉండేటటువంటి ఆ భగవానులందరూ ఎవరు భగవానులు? మూల విరాటులు. ఆ గర్భాలయంలో అక్కడ ఉన్నటువంటి ఆ వేంగడముడయాన్, ఈ తిరువేంగడముడయాన్ విషయంలో 30 పాసురాలు పాడాట శ్రీమన్నమ్మాళ్ళవార్లు. కాబట్టి కూవిక్కొళ్ళాయి వందందో ఎన్ పొల్లా కరుమాణికమే, ఎన్ పొల్లా కరుమాణికమే అంటున్నారు. ఒక విలక్షణమైనటువంటి మాణిక్యమా అని కీర్తిస్తున్నారు స్వామిని. పుత్తు అరవులుగుల్, పాము యొక్క పడగ వంటి అందమైనటువంటి నితంబము కలిగిందానా అని కీర్తిస్తున్నారు. ఆనాడు ద్రౌపదిని కూడాట, ద్రౌపది రాజ్యం చేసుకునే సమయంలో ఆ ద్రౌపదికి స్నానం చేయించేటటువంటి ఆమె యొక్క ఆ దాసీలు చెలికత్తలందరూ కూడా ఆమెను చూసి ఆహా మనం పురుషులమైతే ఎంత బాగుండేది, ఈ సౌందర్యం ఇంత అందంగా ఉంది అని మనకు చెప్పారట. అట్లా పుంభావం మనసా యయుహు, ద్రౌపది యొక్క సౌందర్యాన్ని చూసి అక్కడ ఉండేటటువంటి దాసీ జనం కూడా ఆహా మనం పురుషులమైతే ఎంత బాగుండేది, స్త్రీలమైపోయామే అనుకున్నారట. అంతటి వైభవం అంటా మరి. అంతేగాదు పొరుకొడి అంటున్నారు, బంగారపు తీగ అంటున్నారు. సుత్తొత్తో సుమారెల్లారం బంధు, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చారు అంటున్నారు. కాబట్టి ఇల్లాదా, కొత్తమిల్లాదా,
కుత్తమొండ్రిల్లాద అనేటటువంటి 3 విషయాలు మనం తెలుసుకోవాలి. ఇల్లాద అంటే కనుక ఏ రకమైనటువంటి అజ్ఞానములు లేనటువంటి వాళ్ళు, అంటే లౌకిక విషయాల మీద శ్రద్ధ లేనటువంటి వాళ్ళు అని. అలాగే కుత్తమిల్లాద అంటే ఏ దోషాలు లేవు, భగవద్ విషయంలో తప్ప భగవతేతర విషయాలలో శ్రద్ధ లేని వాళ్ళు. కుత్తం ఒండ్రిల్లాద అటువంటి భగవంతుని యొక్క విషయంలో శ్రద్ధ కలిగినటువంటి భక్తులను సేవించడం అనేటటువంటి గొప్పతనం కలిగి ఇంకా ఏ రకమైన దోషాలు లేనటువంటి వాళ్ళు అంటున్నారు. ఆ రకంగా గోదాదేవి యొక్క వైభవం ఈ పాసురంలో ఈనాటి గోదాదేవి తెలియజేస్తోంది మనకు అంటున్నారు. ఏమిటానా? పునమయ్యలే పోదరాయ్ నెమలి వంటిదిట. నెమలి అనేక వర్ణములలో ఉన్నట్లుగా ఈనాటి గోపిక కూడా అందమైనటువంటి సౌందర్యం కలిగిన గోపిక అంటున్నారు. అంతేకాదు మనకి ఇక్కడ శ్రీరామచంద్రుని యొక్క వృత్తాంతం తెలియజేస్తూ కూడా ఆ భగవానుని యొక్క సౌందర్యం ఎంతది అంటే కనుక పుంసాం దృష్టి చిత్తాపహారిణం, మగవాళ్ళకి కూడా పుంసాం మోహన రూపాయ, అటువంటి పురుషులకే మోహాన్ని కలిగించేటటువంటి రామ సౌందర్యం. అందుకనే గడ్డాల మీసాలు పెంచుకున్నటువంటి ఆ మహర్షులు కానీ విశ్వామిత్రుడు కూడా రాముణ్ణి లేపాలి అని నిద్ర లేపాలని వెళ్ళి రాముని సౌందర్యం చూస్తూ కొన్ని గడియలు అంటే కొన్ని నిమిషాలు మర్చిపోయాట నిద్ర లేపటం. అంతటి సౌందర్యం కలిగినటువంటి వాట ఆయన అంటున్నారు. ఆ రకంగా గోదాదేవి యొక్క ఈ పాసురంలో గోదాదేవి తెలియజేసినటువంటి వైభవం అంటున్నారు మనకి. కూవిక్కొళ్ళం కాలం ఎన్నం గురుహాదు, ఆ గోదాదేవి ఈ లోపల ఉన్నటువంటి గోపికతో కలిసి చేరేటటువంటి సమయం వచ్చింది కదా అని ఆనందపడుతోంది. ఆ విధంగా పొరుకొడియే అదేవిధంగా ఈమె యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తూ చక్కగా ముగిల్వಣ್ಣన్ పేర్పాడా, ఏమ్మా ఇంతటి సౌందర్యంతో ఉన్నటువంటి నీవు మేమెందుకు వచ్చాం, నీతో పాటు కలిసి ఆ ముగిల్వಣ್ಣన్ మేఘవర్ణుడైనటువంటి స్వామిని కీర్తించడం కోసం మనం వచ్చాం అన్నదిట. మేఘానికి స్వామికి ఉన్నటువంటి ఆ సంబంధం ఎంతో గొప్పది అంటారు. అందుకనే సెల్వ పెండాటి సంపన్నురాలట ఈమె, అసలు సిసలైనటువంటి సంపన్నం ఈమెది. సంపన్నత అంటే భాగవత ఆచార్య వైభవం కలిగిన, అంటే భగవంతుణ్ణే కాదు తెలుసుకోవటం, ఆచార్యుడు భగవంతుని వైభవాన్ని తెలియజేసేటటువంటి ఆచార్యుని వైభవం తెలుసుకోవాలి. ఆచార్యుడే కాకుండా ఆచార్యుడు ఏం చేస్తాడు, మనం భగవద్భక్తులను ఆశ్రయించాలి అని తెలియజేస్తాట. కాబట్టి ఆచార్యుడి మధ్యలో ఉండి ఇటు భగవంతుడికి ఇటు భక్తుడికి ఇద్దరికీ కూడా మధ్యలో సమన్వయాన్ని కలగజేస్తూ అందరికీ కూడా భగవంతుని యొక్క వైభవాన్ని తెలియజేస్తూ ఉండేవాడు ఆచార్యుట. అటువంటి ఆచార్యుడు సెల్వ పెండాటి సంపన్న. నిజమైనటువంటి సంపద ఏంటి? ఒక ఆచార్యుడు ఉండాలి మనకి, ఒక గురువు ఉండాలి మనకి. గురువు లేని జన్మ గుడ్డి జన్మ అంటారు పెద్దలు. ఒక గురువు ఉండాలి మనకి. ఎందుకు గురువు? మాకు మంచి చెడువులు చెప్పండి అనేది కాదు, ముహూర్తాలు పెట్టమని అది పెట్టమని ఇవి కాదు. గురువు అంటే మన ఆత్మజ్ఞానాన్ని పెంచేటటువంటి వైభవం మనకి తెలియజేసేవాడు ఆచార్యుడు. కాబట్టి ఆ రకంగా మనకి ఆచార్యుని యొక్క వైభవం, అంతేకాదు నమ్మాళ్ళవారి యొక్క వైభవం. ఈ పాసురం నమ్మాళ్ళవారు అంటే ఎవరో తెలుసా? గుళ్ళో పెట్టే సటారి, ఆ తలకాయ సటారి, ఆయన పేరు సటారి. శఠ అంటే కనుక మనం పుట్టినప్పటి నుంచి కేర్మని ఏడవటం, ఆకలి నిద్రలు, ఆహారం తీసుకోవటం, అలాగే శరీర విసర్జన క్రియలు, నవ్వటం, ఏడవటం, ఈ ప్రవృత్తులన్నీ వస్తాయి. ఇది శఠ అనే వాయువు తల్లి గర్భంలో ఉంటుందట. ఆ వాయువు ద్వారా మనకి ఇవన్నీ వస్తాయట. ఈ శఠ అనే వాయువుని ఆయన కోపించాడుట. నాకు ఈ ప్రాకృతిక సంబంధమైనవి దగ్గర రావడానికి వీల్లేదు అని ఆ వాయువు తనని ఆశ్రయించకుండా చేసుకున్నాట. అందుకని శఠ కోపులు, శఠ వాయువు. శ్రీమన్ నమ్మాళ్ళవారు, ఆయనకే నమ్మాళ్ళవారు అని పేరు. ఆయన భగవానుని ప్రార్థిస్తే భగవానుడు ఏమన్నాడు? ఏం కావాలంటే నాకేం అక్కర్లేదు, నీ 2 పాదాలు నా నెత్తి మీద పెట్టి చాలు అన్నాడట. అందుకని ఆ రకంగా 2 పాదాలను తన యొక్క శిరస్సుపై ధరించి ఉన్నటువంటి ఆ శఠారి, అరి అంటే శత్రువు, ఆ శఠగోపం శ్రీమన్నమ్మాళ్ళవార్ల యొక్క వైభవం ఎంత చెప్పినా మనకి తక్కువే అంటారు పెద్దలు. అటువంటి ఆ ముగిల్వన్నన్ పేర్పాడ, ఆ భగవాను యొక్క నామాన్ని 4000 దివ్య ప్రబంధాలలో దాదాపుగా ఈ నమ్మాళ్ళవార్లు తిరువాయిమొഴി అనే దివ్య ప్రబంధంతో విలక్షణంగా పాటలు పాడారట. 1000 పాటలు. మన అధ్యయనోత్సవాల్లో రేపు ముక్కోటి ఏకాదశి తర్వాత నుంచి 10 రోజుల పాటు ఈ ఒక్క ప్రబంధమే, ఈ నమ్మాళ్ళవార్ల యొక్క ప్రబంధమే చెప్పబడుతుంది. అదేవిధంగా
ఆయన యొక్క పరమపదోత్సవం అంటారు. ఎందుకని పరమపదోత్సవం వైకుంఠానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చారట అర్చా విగ్రహంగా. అందుకని వారికి మాత్రం పరమపదోత్సవం ఉంటుంది. ఆ రకమైన వైభవం కలిగినటువంటి నమ్మాళ్ళవార్లను ఈనాటి గోపికగా నిదురలేపారు మనకి గోదా తల్లి. కర్కటే పూర్వఫల్గుణ్యాంతలచీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ఆండాల్ దివ్య తిరువడిగళే శరణం. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. ఓం నమో నారాయణాయ.